రివ్యూ చేశాము ఈరోజు. ఎస్ఐస్, సిఐస్, ఏసీపీస్, డీసీపీస్, కమిషనర్ వివిధ కానిస్టేబుల్స్ కూడా కొంతమందిని పిలిపించాము. క్రైమ్ రివ్యూ చేయడం తర్వాత రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఏమైనా కూడా కొంత పొరపాటు జరుగుతుంటే వాటిపైన కూడా కొంత కౌన్సిలింగ్ ఒక సెషన్గా పెట్టడం లాంటివి చేశారు. ఈరోజు క్రైమ్ రివ్యూ చూస్తే చాలా వరకు అన్ని రన్స్లోనూ మంచి ఫలితాలు ఉన్నాయి. బాడీలీ అఫెన్సెస్, మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్, కిడ్నాపింగ్స్, ఓకే, హర్ట్స్, గ్రీవియస్ హర్ట్స్ ఇవన్నీ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో బాగా తగ్గాయి. అట్లే క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా డౌరీ డెత్స్ కానీ 490 కేసెస్, రేప్ కేసెస్, తర్వాత అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఉమెన్, పాక్సో కేసెస్, చిల్డ్రన్ పైన జరిగినవి, ఇటువంటి అటెంప్ట్ మర్డర్స్, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్లో ఈ విధంగా తీసుకుంటే అన్ని కేటగిరీలో కూడా క్రైమ్ 2023లో 22తో పోలిస్తే తగ్గింది. అట్లే ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఓవరాల్గా కమిషనరేట్ లెవెల్లో హౌస్ బ్రేక్స్, ఆర్డినరీ థెఫ్ట్స్, రాబరీస్, డెకాయిటీస్ అన్నీ కూడా మొత్తం గత సంవత్సరంతో పోలిస్తే మంచి రిజల్ట్ ఉంది. సిమిలర్లీ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ 12% తగ్గడం జరిగింది. నాన్ ఫ్యాటల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది. దాని వైట్ కాలర్ అఫెన్సెస్ కూడా కొంత చీటింగ్స్ లాంటివి ఇవన్నీ కూడా తగ్గినాయి. సో ఓవరాల్గా క్రైమ్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతూ ఉంది. ఇట్స్ ఎ గుడ్ సిచ్యువేషన్. ఎవరు కూడా దీని గురించి పెద్ద ఆందోళన అవ్వాల్సిన పని లేదు. క్రైమ్ గురించి ఇవి కంటిన్యూస్ మెజర్స్ తీసుకోవటం వల్ల కొంత దీంట్లో మంచి ఫలితం వచ్చింది మనకు. ఓకే, అంటే ఎటువంటి చర్యలు ఇప్పుడు బాడీలీ అఫెన్సెస్లో తగ్గడం కోసం అనేసి కన్వెన్షన్స్ బేస్డ్ పోలీసింగ్ విధానాన్ని పెట్టాము. తర్వాత క్రైమ్ తగ్గించడానికి అనేసి, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గించడానికి అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ లైక్ స్పందన, అట్లే దిశ యాప్. సో వీటి ద్వారా ఉమెన్ బాగా రీచ్ అవుట్ కావడానికి అవకాశం దొరుకుతూ ఉంది. అంతేకాకుండా వాళ్ళపైన జరుగుతున్నటువంటి తీవ్రమైన నేరం ఏదైనా జరిగితే వాళ్ళపైన ఇమీడియట్గా ఒక 4 నుంచి 6 నెలల కాలంలోనే వాళ్ళని కన్విన్స్ చేసే విధానాన్ని కూడా తీసుకోవచ్చు. ఇందువల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అట్లే ప్రాపర్టీ అఫెన్సెస్ పైన బాగా లాస్ట్ ఇయర్ మనం చూసాం. లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కొంత మొబైల్ వెహికల్ థెఫ్ట్ ఎక్కువగా జరిగింది. అంటే ఆర్డినరీ థెఫ్ట్స్ పెరిగింది. సో వాటిని కంట్రోల్ చేయడం కోసం అనేసి 2 వీలర్ 3 వీలర్ అఫెండర్స్ వాటిపైన ఈ సంవత్సరం బాగా గట్టిగా వాళ్ళపైన చాలా గట్టిగా కృషి చేశారు. వాళ్ళ అఫెండర్స్ తీసుకురావడం, అరెస్ట్ చేయడం, జైలు పంపడం, ప్రాపర్టీస్ని రికవర్ చేయడం లాంటివి చేయడం వల్ల ఆర్డినరీ థెఫ్ట్స్ బాగా తగ్గిపోయాయి. అదేవిధంగా బాగా పెట్రోలింగ్ పెంచి, బీట్స్ యొక్క స్థాయిని పెంచి, తర్వాత జైల్ రిలీజ్ అఫెండర్స్ పైన దృష్టి పెట్టడం ద్వారా హౌస్ బ్రేక్స్ బై డే నైట్, డెకాయిటీలు, రాబరీలు ఇవన్నీ కూడా బాగా తగ్గుముఖం పట్టారు. సో ఈ సందర్భంగా పోలీసు అధికారులను కూడా అభినందిస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో బాగా కష్టపడి పనిచేశారు. ఇది ఎన్టీఆర్ కమిషనరేటే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా ఇదిగా ఉంది. నేను ఇయర్ ఎండ్ స్టాటిస్టిక్స్ అని కూడా ఖర్చు ఇస్తాను. తొందరలో మీకు స్టాటిస్టిక్స్ ఇస్తాను. 2023లో క్రైమ్ ఓవరాల్గా తగ్గిపోయింది.